ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె. జోబ్ సుదర్శన్. ఈయన జగడమాడడు, కేకలు వేయడు. వీధులలో ఈయన శబ్దం ఎవనికిని వినబడదు. న్యాయవిధిని ప్రబలం చేయలేడు. ఈయన నలిగిన రెల్లును విరువడు. మకమకలాడుచున్న అవిసెనారను ఆర్పడు. మత్తయి 12:19-20, యెషయా 42:1-4 వరకు. యేసు ప్రభు పరిచర్య గోలగోలగా అందరికీ వినిపించే పరిచర్య కాదు. నెమ్మదిగా, నిలకడగా, ప్రశాంతంగా, జనాల దృష్టిని ఆకర్షించే ప్రయత్నాలేమీ లేకుండా, ఎవరితోనూ కుమ్ములాటలు పెట్టుకోకుండా, గొప్పగా ప్రదర్శించుకోకుండా ఈ పనిని చేసుకుపోవడం ఆయన శైలి. కయ్యానికి కాళ్ళు దువ్వడానికి బదులుగా ఆయన తన శత్రువుల నుండి తప్పుకొని వెళ్ళిపోయాడు. నిజమైన పోరాటాలు ఆత్మ సంబంధమైనవేనని ఆయనకు తెలుసు. అలాంటి పోరాటాలలోకెల్లా అతి ముఖ్యమైన శిలువ పోరాటంలో ఆయన బలహీనుడిగా ఓడిపోయినట్లు కనిపించినప్పటికీ అందులో తాను గెలుస్తానని ఆయనకు తెలుసు. యెషయా నుండి ఎత్తి రాసిన ఈ ప్రవచనం మెస్సియా యొక్క సాధుగుణాన్ని సూచిస్తున్నదని సాధారణంగా భావించవచ్చు. ఎవరైనా నలిగిపోయిన మనిషి ఉంటే అతన్ని ఆయన పూర్తిగా విరగగొట్టడు అని భావం. అయితే ఇందులో విశేషార్థం వేరొకటి ఉంది. ప్రభు కృపా పరిచర్య కాలమంతటిలోనూ ఆయన తీర్పు తీర్చే పాత్రకు దూరంగానే ఉన్నాడు. తన శత్రువులను చితకగొట్టి వేయాలన్నంత కోపం వచ్చేలా వారు తనను విసిగిస్తారని, తాను అలా చేయవలసి వస్తుందని ఊహించి ముందుగానే వారి నుండి తొలగిపోయాడు. లూకా 2:29-30. అసలే మానవ మాతృలు, రెల్లు వంటి వారు. దానికి తోడు అహంకారంతో, కపట వేషధారణతో మీదికి వచ్చి ఆయనను ప్రశ్నిస్తున్నారు. వారి నలిగిన రెల్లు వంటి వారు. మంట ఆరిపోయి సన్నని పొగ వస్తున్న జనపనార వత్తి లాంటి వాళ్ళు. వారిని నాశనం చేసే నిప్పు వారిలోనే ఉంది. స్వతహాగా బలహీనులైతే దానికి తోడు నలిగిపోయి విరిగిపోవడానికి సిద్ధంగా ఉన్నారు ఈ యూదు మతాధికారులు. ఆయన తన సమయం రాకుండా వారికి తీర్పు తీర్చడు. ఆయన సౌజన్యమూర్తి అనే దానికి తోడుగా ఆయనది ప్రస్తుతం కృపా పరిచర్యే గాని తీర్పు, శిక్షలనిచ్చే సమయం ఇంకా రాలేదు అన్నది గుర్తుంచుకోవాలి.